చూస్తున్నాం క్రాంతి ముద్రగడ పద్మనాభం తన తండ్రికి నివాళులు అర్పిస్తున్నారు. గో బ్యాక్ అంటూ ఆవిడ కూడా గట్టిగా నినాదాలు చేస్తున్నారు. ఎదురుగా క్రాంతి ఎదురుగా మనం చూస్తున్నాం, క్రాంతి ఎదురుగా ఆయన సోదరుడు కూడా గిరి కూడా ఉన్నారు. సో ప్రస్తుతం అయితే ఒక ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇప్పటికే అభిమానులు ముద్రగడ పద్మనాభాన్ని చివరిసారి చూడడానికి పెద్ద ఎత్తున చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా భారీ సంఖ్యలో తరలి వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఒక పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. ఇరు వర్గాలు కూడా ఒక విధంగా గోబేగంట కూడా ఇద్దరు అరుచుకుంటున్న పరిస్థితి మనం ఒకసారి ఫ్రేమ్లో చూడొచ్చు. అయితే క్రాంతికి సంబంధించి మొదటి నుంచి కూడా విభేదాలు అనేవి కేవలం రాజకీయ విభేదాలు మాత్రమే తప్ప కుటుంబ విభేదాలు అనేవి ఎక్కడా లేవు. కానీ పరిస్థితి చూడొచ్చు, ఆవిడ రోధిస్తున్న దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. చాలా హృదయదారకమైన దృశ్యాలు అయితే ఇక్కడ కనబడుతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య తగాదా వస్తున్న నేపథ్యంలో తండ్రిని అయితే చివరిసారి చూసి కన్నీటి పర్యవంతం అవుతోంది ఆయన కుమార్తె. బట్ ఇక్కడైతే పోలీసులు అయితే ఇమ్మీడియట్గా ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ పోలీసులు అయితే ఇక్కడ ఇష్యూని జరగకుండా, ఎందుకంటే ఇప్పటికే వందలాది మంది ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో కార్యకర్తలు కానీ అభిమానులు కానీ భారీ సంఖ్యలో ఇక్కడ వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఆమెనైతే ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతున్నారు. చివరి చూపునైతే చూసిన తర్వాత ప్రస్తుతానికి ఆవిడ తీసుకెళ్ళిపోతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఆవిడని ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బట్ బయటికి తండ్రిని చివరిసారి చూసిన తర్వాత ఆవిడ తీవ్ర దుఃఖంతో ప్రస్తుతానికైతే బయట కుప్పకూలిపోయిన పరిస్థితి. ప్రస్తుతానికి పోలీసులు కూడా ఇక్కడ అందరినీ కూడా పంపించేస్తూ ఉన్నారు, మంచినీళ్ళు ఇస్తూ ఉన్నారు. సో చిన్న గొడవలు తప్ప ఫ్యామిలీలో అంత పెద్ద గొడవలు లేవనేది చెప్తున్న నేపథ్యంలో కేవలం పొలిటికల్గా మాత్రమే ఇష్యూస్ వస్తున్నాయి తప్ప ఫ్యామిలీ పరంగా కూడా ఎక్కడ ఏ ఇబ్బంది లేదనేది చెప్తున్న నేపథ్యంలో ఒక ఉద్విగ్నత వాతావరణం అయితే ఇక్కడ చోటు చేసుకుందని చెప్పాలి. కేవలం ఇది కుటుంబ సభ్యుల సమస్యలా చూడాలని చెప్పి అభిమానులు చెప్తున్న నేపథ్యంలో మరోవైపు ఇక్కడ అభిమానులు ముద్రగడ అభిమానులు ఇక్కడ కూడా వచ్చారు. సో ఇక్కడ నుంచి ఆమెను పంపించేయాలంటూ కూడా ఒక పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. కొంతమంది క్రాంతికి సపోర్ట్గా మరికొంతమంది వచ్చారు. చివరి చూపు అనేది చూడాలనేది కొంతమంది చెప్తున్నప్పటికీ మరికొంతమంది ఇక్కడి నుంచి పంపించేయాలి. ఆయన అనారోగ్యానికి కారణం కుమార్తె చేసిన మాటలే అనేది ఇక్కడ బహిరంగ ఆరోపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే పోలీసులు కంట్రోల్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అభిమానులందరూ కూడా సర్ది చెప్తూ ఉన్నారు. వచ్చిన కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించాలని చెప్పి ఇక్కడ వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో కొంతమేర పరిస్థితి అయితే సద్దుమణిగేలాగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. సో ఆవిడైతే రోధిస్తున్నారు, తండ్రిని గుర్తు చేసుకుంటూ రోధిస్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ అభిమానులు ఒకసారి చూడొచ్చు, ఇప్పటికే గోబ్యాక్ అంటూ కూడా చెప్తూ ఉన్నారు. మరోవైపు ఇక్కడి నుంచి పంపించేసే ప్రయత్నం కూడా చూస్తున్నాం. ఏం సార్ మీ అబ్జెక్షన్ ఏంటి? ఆవిడ రావడానికి లేదు, ఆయన చచ్చిపోవడానికి కారణం ఆవిడే. ముద్రగడ పద్మనాభం గారు వ్యక్తి చచ్చిపోవడానికి కారణం ఆవిడే. ఆ వ్యక్తి బయట పోవాలి. పద్మనాభం గారు చచ్చిపోవడానికి కారణం ఆయన చచ్చిపోవడానికి కారణమైన వ్యక్తిని బయటికి తోసేయండి. ఆవిడ బయటికి తోసేస్తే గలట ఉండదు. ముద్రగడ పద్మనాభం గారు చచ్చిపోవడానికి కారణం వాళ్ళ కూతురే. అందువల్ల ఆవిడని పంపించండి బయటికి, ఆవిడని బయటికి పంపించేయండి. కూతుర్ని కడసారి మాకు చెప్పారు, నా ముఖం చూడడానికి వీల్లేదని చెప్పారు. దాన్ని మాత్రం ఆవిడని మా ముఖం చూడొద్దని చెప్పారు. నేను చచ్చిపోయినా రావద్దని చెప్పారు. ఆవిడ అర్జెంటుగా పంపించేయండి, ఆవిడ అర్జెంటుగా పంపించండి.